బ్యాక్ టు న్యూస్. నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అసలు బాధాకరమని అన్నారు ఆయన. అయితే సంఘటనకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఆహారం వికటించి 64 మంది విద్యార్థినిలు అస్వస్థతకు పాలయ్యారు. ఈ ఘటన జరిగిన 10 గంటలు కూడా పూర్తి కాకముందే ఇవాళ్ల ఉదయం మరో 20 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. బాధితులను జిల్లా హాస్పిటల్కి తరలించారు. హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధ్యులు ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఆదేశాలు అనేది ఇమీడియట్గా ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఘటనలో బాధితులో వాళ్ళని అందరినీ పరామర్శించి రావడం జరిగింది. టోటల్గా 68 మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళల్లో అందరూ కూడా మా దేవుని దయ వల్ల మంచిగా వాపస్ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు 15 మంది దాకా ఇంకా హాస్పిటల్లో, అందులో కూడా అతి త్వరలో ఒక గంటలో అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి పాలకు సంబంధించా లేదా కూరగాయలకు సంబంధించా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారికి మాత్రం చెప్పడం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేస్తారో, ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మాత్రం కఠిన శిక్ష ఇవ్వడం జరగాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏమైనా సరే ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇటువంటి చేస్తే మేము సహించం, మా ప్రభుత్వం సహించదు, మేము సహించం, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఈ స్టూడెంట్స్ కూడా అతి త్వరలో బాగుకావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 45 నుంచి కస్తూర్బా గర్ల్స్ హాస్టల్ నుంచి వామిటింగ్, డయేరియా అలాగే కడుపు నొప్పి సింటమ్స్తో చిన్నపిల్లలు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మా దగ్గర 64 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. దీనిలో 4కి మాత్రం కొంచెం సింటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా 60 మంది స్టేబుల్గా ఉన్నారు. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళని ఒక్కొక్కరిని డిశ్చార్జ్ కూడా చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఒక 20-30 మంది పిల్లల్ని ఇప్పుడు అక్కడ హాస్టల్ నుంచి ఇప్పుడు తీసుకుని వస్తూ ఉన్నారు. అలా కాకపోతే మెజారిటీ వాళ్ళు 90% మందికి సింటమ్స్ ఏమీ లేవు, ఫైనల్గా కడుపు నొప్పి తప్ప. వాళ్ళనైతే ఓపీ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ హాస్టల్కి వెనక్కి పంపడం జరుగుతుంది. వాళ్ళకి ఓఆర్ఎస్ అలాగే అవసరమైన యాంటీబయాటిక్స్, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. రీజన్ అనేది ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. ఈ ఫుడ్ పాయిజనింగ్, వాటర్ కంటామినేషన్ ఏమైంది అనేది వాళ్ళు చెప్పడం బట్టి భోజనం చేసిన తర్వాత వెంటనే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ ఫుడ్లో ఏదైనా దశరథము ఇక్కడ గురుకుల హాస్టల్లో నా పాప కూడా చదువుతుంది. అయితే ఇప్పుడు రాత్రి ఫుడ్ ఫంక్షన్ అయిందని నాకు కూడా తెలియదు. నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి వాట్సాప్ పెడితే వచ్చేసి హాస్టల్ కాడికి పోతే లేదు మీ పాప కూడా హాస్పిటల్కి పోయిందంటే వచ్చిన. ఇప్పుడు వచ్చి మేడాలను అడిగినా లిస్టులో పేరు లేదన్నారు. చూసిన మొత్తం హాస్పిటల్ మొత్తం చెక్ చేసిన, ఎక్కడ దొరకలేదు. ఇక్కడ ఉన్న పిల్లల్ని పరామర్శి ఏమైనా టిఫిన్స్ కావాలని అడిగిన నా వరకు, ఎందుకంటే ఎవరైనా నా పిల్లలే అని అడిగిన తర్వాత పిల్లలు వద్దులే అంకుల్ మేడాలు తిడతారు అన్నారు. అంటే మేడం తెప్పియకపోతే నాకు చెప్పని చేస్తా అంటే మేడం తెప్పిస్తాను. 9 నెలల చూసి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెప్పించుకొని తినండి, మీరు బాగాలేదుగా పరిస్థితి అని చెప్పి కలిసి హాస్టల్ కాడికి వరకు నా బిడ్డకు ఫోన్ చేసిన. అక్కడ ఉన్న వ్యక్తి మా ఫ్రెండ్ వస్తే మీ పాప కూడా కడుపు నొప్పి లేస్తుందంటే పోయినా మా పాపని తిట్టినా, నేను చెప్పకుండా ఎందుకు నాకు ఫోన్ చేయాలని పోయి అడిగితే నా పాప ఉండి నొప్పి 6 గంటలకు వెళ్ళేసింది మేడం అని చెప్పిన. మేడం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు వస్తారని చెప్పింది. అంటే ఏ డాక్టర్ రాలేదు. నేను మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేసిన 108కు. అక్కడ నుండి కూడా అంబులెన్స్ కూడా నాకు 2-3 ఫోన్ చేసిన. బైక్ మీద తీసుకొని నా బిడ్డని దొరుకుని వచ్చింది ఇక్కడ. ఇప్పుడే రాత్రి కాదు ఇప్పుడు